హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం టేస్టీ బనానా చిప్స్ చేసుకుందాం. అందుకోసం మనం ముందుగా ఒక బనానాని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని దానిపైన ఉన్న తోలు మొత్తం తీసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కట్ చేసుకోవడం రాకపోతే మీరు కట్టర్ ఉండిద్ది, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. నాకు నైఫ్తో వచ్చు కాబట్టి కట్ చేస్తున్నాను రౌండ్గా. మీకు రాకపోతే మీరు కట్టర్తో కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోకుండా కొంచెం మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ముక్కలు మాడిపోకుండా ఉండే సైజులో కట్ చేసుకోవాలి. బనానాస్ కట్ చేసుకున్న వెంటనే ఒక ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని నేను ఒక ముక్క వేసి చూశాను. అప్పటికి ఆయిల్ హీట్ అవ్వలేదు. తర్వాత చూస్తే ఆ ముక్క బాగా వేగుతుంది. సో ఆయిల్ హీట్ అయింది. ఇక మనం బనానా చిప్స్ వేయించుకోవచ్చు. చిన్నగా బనానా స్లైసెస్ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఆయిల్ పైన పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క బనానా స్లైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బనానా ముక్కల్ని కట్ చేసుకున్న వెంటనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బనానా బ్లాక్ కలర్లో అయిపోతుంది. సో అందుకని కట్ చేసుకున్న వెంటనే ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా బనానా స్లైసెస్ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి ఓన్లీ 4 ఇంగ్రీడియంట్సే: బనానా, ఆయిల్, ఉప్పు, కారం. బనానా చిప్స్ బాగా ఫ్రై అయ్యాయి, సో అందుకని తీసి ప్లేట్లో వేసుకుంటున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత సెకండ్ టైం ఫ్రై చేసుకుంటున్నాం. మీ ఇంట్లో ఉండే 4 ఇంగ్రీడియంట్స్తో ఇంత రుచికరమైన బనానా చిప్స్ చేసుకోవచ్చు. ఈ చిప్స్ అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే చాట్ మసాలా ఆర్ గరం మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న కారం, ఉప్పుని మనం ముందుగా చేసి పెట్టుకున్న బనానా చిప్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకుంటూ వాటిని కలుపుతూ ఉండాలి. ఒక సైడ్ కలుపుకున్న తర్వాత మరో సైడ్కి తిప్పుకొని దాని మీద కూడా కొంచెం చల్లుకొని కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంతమంది వీడియో చూసి కూడా లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ని మా వీడియో పబ్లిష్ చేయడానికి వీలవుతుంది. సో ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.